ఓకే. ప్రశాంత్ వర్మ దగ్గర 30 స్టోరీస్ ఉన్నాయంట. ఆల్రెడీ 2 స్టోరీస్ తేజ సజ్జాతో తీశాడు. సో, మిగతా స్టోరీస్ కూడా తనతోనే తీస్తారనుకుంటున్నారా? వేరే ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా? లేదండి. అంటే 30 స్టోరీస్ ఉన్నాయని కాదు. స్టోరీ స్క్రిప్ట్స్ అయితే బాగున్నాయి. తీసిన 2 మూవీస్ అయితే మంచి హిట్ ఉన్నాయి. చిన్న హీరోని తీసుకున్నాడు కానీ లో బడ్జెట్ అయినా హై కలెక్షన్స్ ఉన్నాయి. స్టోరీ, స్క్రిప్ట్ అండ్ ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి. మేబీ చెప్పలేము. ఇప్పుడు తేజతో తీయవచ్చు. నెక్స్ట్ అయితే ఈ 2 హనుమాన్ 2 రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా తనకి ఇచ్చే ఆపర్చునిటీ అండ్ పెద్ద బ్యానర్స్ వస్తాయి. మైత్రి మూవీలో ఖచ్చితంగా 3 or 5 మూవీస్ తీస్తా అని అగ్రిమెంట్ అయింది. ఎందుకంటే దీనికి ప్రొడ్యూసర్స్ వాళ్ళు కదా, నిరంజన్ రెడ్డి. తర్వాత వాళ్ళ దగ్గర మనీ సరిపోకపోతే మైత్రి మూవీస్కి వాళ్ళు కొంచెం బడ్జెట్తోనే అమ్మేసుకొని ముందుకు వచ్చారు. ఎందుకంటే ఈ టైంలో ఇన్ టైం పెద్ద మూవీస్ వస్తున్నాయి కాబట్టి అందువల్లనే రిలీజ్కి కొంచెం ఇబ్బంది అవుతుందని వాళ్ళకు ఛాయిస్ ఇచ్చారు. పెద్ద హీరోస్తో చేస్తే ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే ప్రభాస్కి డేట్స్ లేవు. మహేష్ బాబుతో తీయలేడు ప్రశాంత్ వర్మ, ఎందుకంటే ఈ ట్రాష్ వచ్చింది కాబట్టి. రిమైనింగ్ అంటే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ వర్మని రీసెంట్గా నిఖిల్తో తీద్దామని ఒక ప్లాన్ కూడా ఉంది. స్టేట్మెంట్ వచ్చింది. మహేష్ బాబుతో ఖచ్చితంగా తీస్తాడట. సారీ, ఇది మన రవితేజతో తీస్తాడట. ఎలాంటి స్టోరీ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి స్టోరీ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది మాస్